ఊళ్ళోకి ఒకడు వచ్చి కిరాణా కొట్టు పెట్టుకొని ఊర్లో అందరికి ఉద్దరేస్తుంటే ఏం చేస్తున్నా? ఏదో కిరాణా కొట్టు పెట్టుకొని బతుకుతాడు అనుకున్నాం కానీ మనకే మేకాయ కూసుంటాడు అనుకో. వాడు మేకో సీకో తేల్చేద్దాం. రేయ్ వాని తుమ్మలకి తీసుకురాండ్రా. వీడే సోమగూడెం చాలా చిన్నది. 300 కోటర్లు, 700 ఇల్లులు. ఉద్దరగాళ్ళందరూ ఒకే చోట దొరికారు. ఎలా ఉన్నారా? ఉద్దర కట్టాలంటే షాప్ దగ్గర రావాలి కానీ నన్ను పిలిపించారా? రండిరా ఉద్దరగాళ్ళు, మీ ఖాతా లెక్కలని షాప్లో ఉన్నా, వచ్చి కట్టేద్దురుగా. అసలు ఏందో ఈ తుమ్మలోనే వచ్చాయి, పైగా ఊళ్ళో వాళ్ళు తెలియదుగా ఈ తాకదేందో. సరేలే అబ్బాయిలు, అందరం కలిసి కొట్టుకోడ లెక్కలు చూసుకుందాం. ఉద్దెర వసూలు చేయడానికి ఇదేమన్నా నీ కొట్టనుకుంటున్నావురా? సోమగూడెంలో తుమ్మ తోట. ఇక్కడికి రావడమే కానీ తిరిగి వెళ్ళడం. అయినా ఊర్లో ఉద్దరించుకొని బతుకురా అంటే మా దగ్గరనే ఉద్దెర వసూలు చేయాలనుకుంటున్నావురా? మాకు ఉద్దెర తీసుకోవడమే కానీ తిరిగి ఇవ్వడం. ఉద్దెర వసూలు చేయడం అంటే మీరు ఎంత ఇస్తే అంత జేబులో పెట్టుకొని వెళ్తా అనుకున్నారా? వాన్ దగ్గర వీని దగ్గర మీ దగ్గర మీ తమ్ముని దగ్గర అందరి దగ్గర వసూలు చేస్తా. సో ఖాతా వసూలు చేస్తానంటావు ఇప్పుడు? అయినా నేను వచ్చింది ఉద్దర వసూలు చేయడానికి. చీటీ రాసుకొచ్చా, 2-3 మర్చిపోతా అని. 2 క్వింటాల దొడ్డు బియ్యం 6,000 రూపాయలు ఇచ్చేయాలి. మొన్న క్వార్టర్ మంది అని చెప్పి 20 మిక్చర్ ప్యాకెట్లు తీసుకెళ్లారు, ఇచ్చేయాలి. మందు వాసన వస్తుందని 5 సోంపు ప్యాకెట్లు తీసుకెళ్లారు, ఇచ్చేయాలి. ఆకలి అవుతుందని చెప్పి 20 కురుకురే ప్యాకెట్లు, 10 పల్లి పట్టీల ప్యాకెట్లు తీసుకెళ్లారు, ఇచ్చేయాలి. ఆఖరికి 2 రూపాయలు చెకోడి పైసలు కూడా మింగేమేంట్రా? చి మీ బ్రతుకు, మొత్తం తిరిగి ఇచ్చేయాలి. ఇయ్యకపోతే మీ అందరి వీపులు పగలగొట్టి మరీ వసూలు చేస్తా. వసూలాట వసూలు, వాని బట్టలు కూడా ఒకటి గెలుగుర్రా. అబ్బో దొక్కిన చంపేటట్టున్నారు. నన్ను వదులుర్రో. అబ్బో